చంద్రబాబు కేబినెట్ కొలువుదీరింది. ప్రధాని మోదీ సమక్షంలో వేలాది మంది కార్యకర్తల సాక్షిగా 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు చంద్రబాబు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఇక కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారని ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబు కేబినెట్లో కొత్త వారే అధికంగా మంత్రులయ్యారు. మొత్తం 24 మందిలో 17 మంది కొత్తవారు తొలిసారి మంత్రులు కాగా వీరిలో 8 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో కీలక శాఖలు ఎవరికి అప్పగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక, హోం, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్య, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖలను కీలకంగా చూపుతారు. ముఖ్యంగా అత్యంత ప్రధానమైన ఆర్థిక మంత్రి పదవిని ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తి రేపుతోంది. గతంలో 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మంత్రివర్గంలో అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆ ఇద్దరూ లేకపోవడం వల్ల ఆర్థిక శాఖ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక ఆర్థిక అంశాల్లో పట్టున్న పయ్యావులో కేశవ్ కూడా మంత్రి అయ్యారు. ఈ ఇద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఇక శాంతి భద్రతలను పర్యవేక్షించే హోంశాఖ మంత్రి ఎవరవుతారనేది సస్పెన్స్ గా మారుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కు హోంశాఖ ఇస్తారా లేక ఇంకేదైనా కీలక శాఖ అప్పగిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ మహిళలకు హోంశాఖ మంత్రిగా ఎంపిక చేయాలనుకుంటే తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేరు పరిశీలిస్తారంటున్నారు. గత ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసిన తన సమర్థత చాటుకున్నారు అనిత. ఇక జనసేన నుంచి మంత్రుడిగా ప్రమాణం చేసిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు ఏ శాఖ కేటాయిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. మనోహర్ గతంలో స్పీకర్ గా పనిచేయగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు దుర్గేష్. గతంలో మంత్రులుగా పనిచేసిన నారా లోకేష్, పి నారాయణ, ఎన్ఎండి ఫరూక్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు సేవలను ఎలా వినియోగించుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. లోకేష్ గతంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ అదే శాఖ తీసుకుంటారా లేక ఇంకేదైనా కీలక శాఖకు మారుతారా అన్నది చూడాల్సి ఉంది. అదేవిధంగా అమరావతి నిర్మాణం కోసం నారాయణకు గతంలో మున్సిపల్ శాఖ కేటాయించారు చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ అదే శాఖ ఇస్తారా లేక మరేదైనా కొత్త శాఖకు మార్చుతారా అన్నది చూడాల్సి ఉంది. చంద్రబాబు గత కేబినెట్లో కార్మిక మంత్రిగా అచ్చెన్నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర పనిచేశారు. ఈసారి ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా గత 5 ఏళ్లు పనిచేసిన రవీంద్రకు బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. అదేవిధంగా కొత్తగా మంత్రులైన గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది ఉత్కంఠగా మారింది.